రాహుల్ గాంధీని తక్కువగా అంచనా వేయద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆపరేషన్ సింధూర్ మీద చర్చ ఇప్పుడెందుకు తీసుకొచ్చాడు? అది మోడీకి పాజిటివ్ అవుతుందని తెలియదా? తెలుసు. కానీ ఎందుకు ప్రధానంగా పట్టుకొచ్చాడు? భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్ ఏంటి? దేశభక్తి. భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్ ఏంటి? జాతీయ భావం. ఈ జాతీయ భావానికి మూలం ఈ దేశానికి జరిగిన అన్యాయాల్ని ఎదిరించేటటువంటి ఒక పార్టీ అన్నటువంటి. అలాంటి పార్టీ కాంగ్రెస్కి సంబంధించిన లోపాలను ఎత్తి చూపెడుతుంటుంది. అది ఆనాడు పీఓకే తయారవడానికి కారణమైన, చైనా తయారవడానికి కారణమైన ఇవన్నీ ఇప్పుడు క్రమంగా మనకు సాధారణంగా ప్రభుత్వం మీద కొన్ని రోజులు పోయేటప్పటికంటే ఏదో సామెత ఉంది కదా, రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్ట బుద్ధేసుద్దని. రోజు పోయే కొద్దీ ఒక సహజసిద్ధమైన ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏర్పడుతుంటుంది. అందుకే కదా మన 40 సీట్లు తక్కువ వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్స్ని ఇక తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎవరో కానీ చాలా బాగా స్ట్రాటజిక్ ప్లే చేశారు. యుద్ధం సందర్భంలో ఆ తర్వాత ప్రభుత్వాలు గెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అది ఓటమి వైపుకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం. అందులో భాగంగా యుద్ధంలో భారతే ఓడింది, మోడీ గెలవడానికి అవకాశం ఉండి కూడా వదిలేశాడు అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయడం. అట్ ద సేమ్ టైం పబ్లిక్లో ఉండే అసంతృప్తిని పైకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడమే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం నడుస్తోంది అట్లాగా.